హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అయితే నిన్న నేను పోస్ట్ చేశాను కదండి కటింగ్ వీడియో. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. బోట్ నెక్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను. బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ మెయిన్ పీస్ని అయితే రైట్ సైడ్ వేసుకొని దానిపైన ఈ విధంగా లైనింగ్ వేసుకోవాలి. లైనింగ్ అనేది కరెక్ట్గా మనం డిజైన్ కట్ చేసాం కదా, దానిపైనే కరెక్ట్గా వచ్చేటట్లయితే లైనింగ్ మెయిన్ పీసు కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకొని, కొత్తగా కుట్టేవారైతే పిన్స్ పెట్టుకోండి. భుజం సైడు అటు ఇటు కింద ఒక 3 పిన్స్ పెట్టుకొని అయితే కుట్టు వేసుకోండి. ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వారికి మాత్రమే అండి. కొందరు నేర్చుకున్న వాళ్ళు అంటే ఇప్పుడిప్పుడు నేర్చుకున్న వాళ్ళకి బోట్ నెక్ అవి ఇట్లా కటింగ్ స్టిచ్చింగ్ అనేవి రాని వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. ఒక కుట్టు వేసిన తర్వాత కట్స్ పెట్టుకోవాలి. నెక్కి కట్స్ పెట్టుకొని దీన్ని ఉల్టా తిప్పేసుకోవడమే అండి. చాలా ఈజీ. మనము ఫస్ట్ ఏంటంటే లైనింగ్ను మెయిన్ పీస్ని కరెక్ట్గా పెట్టి కుట్టడం వస్తే సరిపోతుందండి. ఇది అటు ఇటు జారిపోకుండా పిన్స్ అయితే పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి కుట్టడం అయితే. కొత్తగా నేర్చుకునేవారైతే కొంచెం చిన్న చిన్న మామూలు క్లాత్ల మీదనైతే ట్రై చేయండి. ఫస్టే ఎవరికి ఏం రాదు కదండి. కుట్టిన కొద్దీ ప్రాక్టీస్ అయిన కొద్దీ నేర్చుకుంటారు ఎవరైనా. ఫస్టే అయితే ఎవరికి ఏం రాదు కదా. భయపడకుండానైతే ఒక అడుగు ముందుకేసి ట్రై చేయండి కట్ చేసి కుట్టడం. పైకి వెళ్ళి ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. తర్వాత ఈ నెక్కి పోట్లీ బటన్స్ అనేది వస్తాయండి. శారీలోని క్లాత్ అయితే నేను 3 ఇంచుల వెడల్పు 3 ఇంచుల పొడవు అయితే తీసుకున్నాను. తీసుకొని అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ పొట్లీ బటన్స్కి అయితే క్లాత్ అయితే ఎక్కువేం పట్టదు. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం పొట్లీ బటన్స్ తయారు చేసుకోవాలి. ఇది కొంచెం టైం ప్రాసెస్ అండి. ఇవి తయారు చేయడం కొంచెం టైం పడుతుంది. కాకపోతే డిజైన్ కుట్టిన తర్వాతనైతే మంచి లుక్ ఉంటుంది బ్లౌజ్కి. ఇలాంటి చిన్న చిన్న మోడల్స్ అయితే కుట్టుకోవడానికి ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. అలాగే ప్రాక్టీస్ అవుతుందండి. ఇంకా తర్వాత బయట వాళ్ళవి కూడా కుట్టడానికి మీకు భయం అనేది పోతుంది. కింద నెక్ డిజైన్కి అయితే ఈ బటన్స్ అయితే కుడుతున్నాను. అన్నీ ఒక ½ ఇంచు కొంచెం ఎక్కువ వదిలిపెట్టి అయితే నేను
ఈ బటన్స్ అయితే పెడుతున్నాను. అన్నీ సమానంగా అన్నీ ఈక్వల్ వచ్చేటట్టు అయితే మనం చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా అన్నీ సమానం వచ్చేటట్టు కుట్టినట్లయితే మనకి చూడడానికి నీట్గా కనిపిస్తుంది డిజైన్ అనేది. ఇది సింపుల్ డిజైన్ అయినా కూడా ఈ బటన్స్ తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఏంటంటే రేటు మనం బ్లౌజ్ ఎంత టైం పడుతుంది అనేది దాన్ని బట్టే రేట్ అనేది తీసుకోవాలి, బ్లౌజ్ రేటు. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ కామెంట్ వల్ల ఇంకొందరికి వీడియో వెళ్తుందండి. కుట్టిన తర్వాత చాలా మంచిగా కనిపిస్తుంది డిజైన్ చూడటానికైతే. నెక్ పై దాకా మనం ఇప్పుడు బోట్ నెక్ అంటే భుజం దగ్గర మన గోండా ఈ థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్స్ వరకు అయితే చుట్టూ ఈ పోట్లీ బటన్స్ అయితే వస్తాయి. ఇది ఆపోజిట్ కలర్ కాబట్టి చాలా మంచిగా కనిపిస్తుంది అన్నట్టు లుక్. అయిపోయింది, అయితే కుట్టడం అయితే అయిపోయింది. ఇంకొక కుట్ట అయితే దీని పైకి వెళ్ళి వేసుకుంటూ రావాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా ఈ పోట్లీ బటన్స్కి, ఆ క్లాత్ పైన ఈ కుట్ట అనేది పడి అవి కొంచెం ఊడిపోకుండా స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. చూడ్డానికి కూడా నీట్గా కనిపిస్తుంది లుక్ అనేది. కుట్టడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఉల్టా తిప్పేసుకొని మనము ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా గుచ్చుకుంటుంది లేదంటే వెనకాల బ్లౌజ్ వేసుకున్నప్పుడు. నిదానంగా కట్ చేసుకోవాలండి. కొంచెం మిస్టేక్ అయినా బ్లౌజ్ అనేది అయితే కట్ అయిపోతుంది. ఇది చూసుకుంటూ కొంచెం నిదానంగా కట్ చేసుకోవాలి. కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చుట్టూ లూజ్ కుట్ట అయితే వేసుకోవాలండి. ఫస్ట్ నేను వేయలేదు, నెక్ తిప్పేసి డైరెక్ట్ ఈ డిజైన్ అయితే కుట్టాను. ఇప్పుడు లూజ్ కుట్ట అనేది వేసుకోవాలి. ఒక లూజ్ కుట్టు కుట్టుకొని పీరియడ్స్ పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. డిజైన్ బ్లౌజులు అయితే కుట్టు లేట్ అవుతుంది, కొంచెం ప్లెయిన్ బ్లౌజులు అయితే ఈజీ అయిపోతుంది కుట్టడం. కాకపోతే వీటికి హెమ్మింగ్ అనేది అయితే ఉండదు. పీరియడ్స్ వేస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పట్టుకొని చూసుకుంటానైతే ఈ డాట్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. 3.5 ఇంచుల పొడుగు, 3.5 ఇంచులు అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తర్వాత హెమ్మింగ్ పట్టీ అనేది అయితే వేసుకోవాలి కింద నడుము దగ్గర. ఈ బ్లౌజ్కి ఏంటంటే హెమ్మింగ్ అనేది అయితే ఏముండదు, ఒక నడుము దగ్గర మాత్రమే ఉంటుంది. నడుము పట్టు ఒకటే హెమ్మింగ్.
ఫ్రంట్ పార్ట్ కూడా మనము లైనింగ్ వేసి కట్ చేసి ఉల్టా తిప్పుకోవడమే ఉంటుంది, పాపకం అయితే ఏమి ఉండదు. పట్టీ వేయడం కూడా అయిపోయిందండి. నచ్చితేనైతే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.